నెలకు 2,00,000 రూపాయల జీతం సంపాదించే అతన్ని వదిలేసి ఎవరో అనామకుడితో లేచిపోయిందంట ఆ సుందర్ భార్య. ఏంటి శారదక్క, నువ్వు చెప్పేది నిజమే? ఏ కోమలి, నేనెప్పుడైనా అబద్ధాలు చెప్పానా? అవును, అబద్ధాలెందుకు చెప్తావు, చాడీలు చెప్తావు అని మనసులో అనుకున్న కోమలి, అయ్యో, నీ మీద అనుమానం నాకెందుకక్కా, ఇంత పెద్ద విషయం జరిగిందా అని ఆశ్చర్యం అంతే. ఎదురింట్లోనే ఉండేదాన్ని, నాకు తెలియదా ఏంటి? అయినా ఈ కాలం ఆడపిల్లలకి ఇదేం పోయే కాలమో, సుఖపడే రాత లేదక్కా, ఏం చేస్తాం? 2 రోజుల నుంచి కాలనీ వాళ్ళందరికీ ఇదే టాపిక్. పాపం ఆ సుందర్ ఎవరికి మొహం చూపించలేక గేటు దాటి బయటికి రావడం లేదు. ఆఫీసుకు కూడా వెళ్తున్నట్టు లేడు. ఏం చేస్తాడు మరి? పెళ్ళాన్ని వెనక్కి తెచ్చుకుంటాడా? మరీ అంత అభిమానం లేని వాడిలా కనిపించడులే. అవును, ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడుకుంటున్నది నిజమే. సుందర్ భార్య సరైన ఉద్యోగం కూడా లేనివాడితో వెళ్ళిపోయింది. దాని వెనక అసలు కథ ఏంటంటే, దాదాపు 2.5 ఏళ్ల క్రితం, అమ్మా, నా కొత్త పెన్నులు ఎక్కడున్నాయి? బాక్స్లో పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టానే. మరి ఎగ్జామ్స్ ప్యాడ్? నిన్న సాయంత్రం నువ్వే సోఫాలో పడేశావు. హాల్ టికెట్ కూడా కనిపించట్లేదమ్మా. నీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. అమ్మయ్య, అన్నీ దొరికేశాయి. నువ్వు బంగారం అమ్మా. ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళేదానివి అన్నీ ఒకచోట పెట్టుకోలేవు. అంత నిర్లక్ష్యమైతే రేపు అత్తగారింటికి వెళ్ళాక ఎలా కాపురం చేస్తావే నువ్వు? అమ్మా, అత్తింటికి వెళ్ళాక ఏం చేయాలి అని ఈరోజు ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్ రాదు. నువ్వు ఈ టాపిక్ మొదలు పెడితే నేను రాత్రి చదివిందంతా మర్చిపోతాను. టైం అయిపోతుంది. ముందు నన్ను దీవించు అంటూ తల్లి కాళ్లను స్పర్శించి ఆశీర్వాదం తీసుకుంది మానుషి. ఏదీ మర్చిపోకుండా స్పష్టంగా ఆలోచించి చక్కగా పరీక్ష రాయి. అలాగే మీ నాన్నగారి ఫోటోకి కూడా దండం పెట్టుకో. అలాగే అమ్మా అని తల్లితో చెప్పి తండ్రి ఫోటోకి నమస్కరించి తన వస్తువులు తీసుకొని హడావిడిగా స్కూటీ మీద బయలుదేరింది ఆమె. ఆ రోజు డిగ్రీ చివరి సంవత్సరం చివరి పరీక్ష. కొన్ని గంటల తర్వాత పరీక్ష బాగా రాశాననే సంతృప్తితో ఇంటికి వస్తున్నప్పుడు దారిలో అనుకోకుండా ఓ కారుకు డాష్ ఇస్తుంది. అది సుందర్ కారు. అతను కారు దిగి, ఏంటి కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుపుతున్నావా? అసలు లైసెన్స్ ఉందా నీకు? సారీ అండి, ఒక చిన్న పాప వాళ్ళ మదర్ చేయి విడిపించుకొని రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వచ్చింది. తనని సేవ్ చేయడానికి బైక్ ఇటువైపు తిప్పాను. ఇంతలో మీ కారు వచ్చింది. ఆమె చెప్పింది నిజమా కాదా అని సుందర్ చుట్టూ చూశాడు. ఆ పాప తల్లి పాప కోసం పరిగెత్తుకుంటూ రోడ్డు దాటడం చూశాడతను. ఆ తర్వాత మానుషితో, ఏ అమ్మాయి, ఏం చేస్తుంటావు నువ్వు? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నానండి. ఈరోజే చివరి పరీక్ష. ఓహో, నీ పేరేమిటి? మానుషి. మనీషా? అందరం మనుషులమే, అందుకని మనిషి అని పేరు పెట్టుకుంటారా? లేదండి, మానుషి. మాన్సీనా? పోనీ అదే అనుకోండి. ఏంటి నాకు ఆఫర్లు ఇస్తున్నావు? కారు సైడ్ లైట్ క్రాష్ వచ్చింది, కనిపిస్తోందా? అవునండి. మరి పెనాల్టీ ఎవరు కడతారు? నేను కట్టలేనండి. ఎందుకు? ప్రస్తుతం మా ఫ్యామిలీ పరిస్థితి అంత బాగోలేదు. అమ్మ ఏదో చిన్న ఉద్యోగం చేస్తోంది. నా చదువు పూర్తి చేయడమే చాలా కష్టమైంది. ఇక నేను ఏదైనా చిన్న ఉద్యోగంలో చేరిపోయి అమ్మకు సాయం చేయాలి, అప్పులు తీర్చాలి. సమస్యలు నెత్తి మీద మోసుకొని రోడ్ల మీద తిరుగుతున్నావన్నమాట. సరే, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు. ఎందుకండి? తమరు ఉద్యోగంలో చేరతా అంటున్నారు కదండి. చేరాక నా డబ్బులు నాకు ఇస్తారని. తప్పకుండా ఇస్తానండి. అందుకే నాకు మీ ఫోన్ నెంబర్ ఇస్తే నేను ఫోన్ చేసి డబ్బులు అడుగుతానన్నమాట. సరే, తీసుకోండి అని తన ఫోన్ నెంబర్ అతనికి ఇస్తుంది మానుషి. ఆ తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వారం రోజుల తర్వాత, అమ్మ, రిజల్ట్స్ వచ్చి సర్టిఫికేట్స్ రావడానికి టైం పడుతుంది కదా, ఈలోపు నేను ఏదైనా సూపర్ మార్కెట్లో సేల్స్ గర్ల్గా చేరుకోనా? అలాంటి అవసరమేం లేదు తల్లి. ఎందుకమ్మా? ఎందుకంటే నీకు బ్రహ్మాండమైన సంబంధం వచ్చింది. నాకా? అవును, వారం రోజుల క్రితం రోడ్డు మీద ఎవరో కారు అతనితో గొడవ పడ్డావట కదా. నేనెందుకు గొడవ పడతానమ్మా, అతనే గొడవ చేశాడు. చాలా బెదిరించేశాడు నన్ను, తెలుసా? మగాళ్ళు ఆ మాత్రం గట్టిగా మాట్లాడరా ఏంటి? నువ్వేంటమ్మా అతన్ని వెనకేసుకొస్తున్నావు?
అతను ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. నెలకు 2 లక్షల దాకా జీతం వస్తుందట. అయితే నువ్వతనికి బాగా నచ్చావంట. రూపాయి కట్నం అడగకుండా నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. హా, మన ఇంటికొచ్చాడా? లేదమ్మా, నీ వివరాలు కనుక్కొని పంతులు గారితో మాట్లాడి ఆయన్ని పంపించాడు. అవునా? తొందరలోనే నీ పెళ్లి జరిగిపోతుంది. అదేంటమ్మా, నాకు ఇష్టమో లేదో అడగవా? అదృష్టం వచ్చి తలుపు తడితే ఆలోచనల దగ్గరే ఆగిపోతావేంటి? నేను శాశ్వతంగా నీతో ఉండిపోతానా? నిన్ను భద్రంగా చూసుకునే ఓ మనిషి చేతిలో పెట్టానంటే రేపటి రోజు నేను పోయినా సమస్య ఉండదు. ఎక్కువ ఆలోచించకమ్మా. రేపే నిశ్చితార్థం చేసుకుందామని కబురొచ్చింది. అతనితో తలతిక్కగా మాట్లాడకు. ఎవరు? నేనా? నువ్వే. తనంటే ఇష్టమా అని అడిగితే అవును అని చెప్పాలి. సరేనా? సరే. అలా ఆమె తల్లి సరిత మాట విని సుందర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందామె. కొద్ది రోజుల తర్వాత దగ్గరి బంధువుల మధ్య సింపుల్గా వాళ్ళ పెళ్లి జరుగుతుంది. మానుషి తన అత్తవారింటికి వెళ్ళిపోతుంది. ఏంటి మాన్సి, ఇంట్లో అత్తమామలు లేరని చూస్తున్నావా? మాన్సి కాదండి, మానుషి. అదేలే. ఎందుకు అత్తయ్య మామయ్య ఇక్కడ ఉండరు? వాళ్ళు నాతో ఉండడం నాకు నచ్చదు కాబట్టి. అలా ఎందుకని? పెద్దవాళ్ళు కదా, ఊరికే నసపెడుతుంటారు. నాకు చాలా చిరాకు. ఎవరైనా నేను చెప్తే వినాలి కానీ నాకు సలహాలు ఇవ్వకూడదు. అదేంటండి, పెద్దవాళ్ళు ఏం చెప్పినా మంచికే చెప్తారుగా. మా నాన్న నన్ను డిగ్రీ పూర్తి చేసి టీచర్గా ఉద్యోగానికి ప్రయత్నించమన్నాడు. ఒకవేళ నేను అలా చేసుంటే నా జీతం మహా అయితే 50,000 వచ్చుండేది. వాళ్ళ మాట వినకుండా నాకు నచ్చిన చదువు చదువుకుని నేను కోరుకున్న ఉద్యోగం సంపాదించాను కాబట్టి 2 లక్షల పైనే జీతం సంపాదిస్తున్నాను. ప్రతిదానికి పెద్దవాళ్లే కరెక్టు, వాళ్ళ మాటే నిజం అనకూడదు. కానీ పెళ్ళయ్యాక మొగుడు ఏది చెప్తే అదే కరెక్ట్ అనాలి. నీకంటే పెద్దవాడినని కాదు, నీకంటే తెలివైన వాడిని కాబట్టి. ఏం చెప్తున్నానో అర్థమవుతోందా? అలాగే. అలా మొదటి రోజు తన భార్యను భయపెట్టేశాడు సుందర్. అప్పటికి ఆమె చాలా నెమ్మదస్తురాలు కాబట్టి భర్త మాటల్ని తప్పుగా అర్థం చేసుకోకుండా అతను చెప్పినట్టే వినేది. ఎంతో కొంత సాఫీగానే మొదలైంది వాళ్ళ జీవితం. సుందర్ ఉదయం వెళితే రాత్రికి ఎప్పుడో ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఆమె భర్త కోసం రకరకాల వంటలు చేసి ఎదురు చూస్తూ ఉండేది. తన మాట వినే పెళ్ళాం దొరికినందుకు అతను చాలా సంతోషించేవాడు. అలా చూస్తూ చూస్తూ 1.5 ఏళ్లు గడిచిపోయింది. అతనిలో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఏంటి మాన్సి, సంవత్సరం దాటిపోయినా ఇప్పటి వరకు నువ్వు ప్రెగ్నెంట్ అవ్వడం లేదు? నాకెలా తెలుస్తుందండి? మరి ఏం తెలుస్తుందండి? ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి ఓ రోజా మొక్క పట్టుకొచ్చాను అనుకో. దానికి చక్కగా అంటుకట్టి ప్రతిరోజు నీళ్లు పోసి మొక్క పొంచేదెందుకు? అందమైన పువ్వులు పూస్తుందనేగా. అవును. మరి ఇన్ని రోజులు గడిచినా పువ్వులు పూయకపోతే దాన్నేం చేయాలి? విసిరి బయటికి పడేయాలి కదా. అనవసరంగా దీని మీద డబ్బులు పెట్టామే అని బాధేస్తుందిగా. మరి రూపాయి కట్నం తీసుకోకుండా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఆ రకంగా చూస్తే నాకు లక్షల్లో లాసు. పోనీ చెప్పిన మాట సరిగ్గా వింటున్నావు కదా అని తృప్తిపడ్డాను. వారసుల్ని ఇవ్వకపోతే నీకోసం నేను పోగొట్టుకున్నదంతా వృధానేగా. పైనుండి ఇప్పుడు నిన్ను హాస్పిటల్లో చుట్టూ తిప్పితే వాళ్ళు నాకు లక్షల్లో బిల్లు వేస్తారు. అడ్డమైన మందులు ఇస్తారు. అవి ముంగి నువ్వు అడ్డంగా లావైపోతావు. అనవసరంగా పెళ్లి చేసుకున్నానేమో నిన్ను. పోనీ నేనే ఏదైనా ఉద్యోగం చేస్తానండి. ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను కదా. అప్పుడు చూసేవాళ్ళు నన్ను చేతకాని చెవట అనుకుంటారు. పెళ్ళాన్ని కూడా పోషించుకోలేడా, అంత జీతం ఏం చేసుకుంటాడు అనుకుంటారు. ఏం చేస్తాం, నా కర్మ. మొదటి పరిచయంలోనే నచ్చావని తాళి కట్టి తెచ్చుకున్నాను కదా. ఇప్పుడు ఖర్చు పెట్టక తప్పదు మరి. రేపు ఉదయం హాస్పిటల్కి వెళ్దాం, తయారయ్యుండు. అలాగే. మరుసటి రోజు భార్యను తీసుకుని ఓ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాడు అతను. వాళ్ళు టెస్టులన్నీ చేసి సుందర్ని లోపలికి పిలిచి, మీ ఆవిడకి పిల్లలు పుట్టడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి సుందర్ గారు. అంత అవకాశం ఉన్నప్పుడు ఈ పాటికి ఒక్క బిడ్డైనా గర్భానికి రావాలి కదా. చూడండి సుందర్ గారు, భార్య భర్త ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలి. కేవలం మీ భార్య ఒక్కరే ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? పిల్లలు పుట్టని లోపం ఉన్నది మీలో. ట్రీట్మెంట్ అవసరమైనది ఆవిడకు కాదు, మీకే అని డాక్టర్కి చెప్పగానే
అతను కంగు తింటాడు. రిపోర్ట్లన్నీ హాస్పిటల్లోనే చెత్తబుట్టలో పడేసి భార్యని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. ఏమైందండి? డాక్టర్ గారు ఏం చెప్పారు? రిపోర్ట్స్ తీసుకోకుండా వచ్చేసారేంటి? రిపోర్ట్ చదివి ఏం వెలగబెడతావు నువ్వు? నీకసలు పిల్లలు పుట్టే యోగమే లేదని డాక్టర్ తేల్చి చెప్పేసింది. ఏమంటున్నారండి? నిజమా? నిజం కాకపోతే నేను అబద్ధాలు చెప్పేవాడిలా కనిపిస్తున్నానా నీకు? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. పోనీ మరో హాస్పిటల్లో చెక్ చేయించుకుందామా? సమస్యలు ఒంట్లో ఉంటే డాక్టర్ల చుట్టూ తిరిగితే ఏమొస్తుంది? ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తారు. భర్త అలా చెప్పగానే ఆమె ఉన్న చోటే కుప్పకూలిపోయి ఏడవడం మొదలెట్టింది. ఇప్పటిదాకా ఈ ఏడుపు ఒక్కటే వినబడలేదు నా ఇంట్లో. నువ్వు అది కూడా మొదలుపెట్టి నన్ను సర్వనాశనం చేద్దామని చూస్తున్నావా? అంటూ కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి వేసి ఆమెను తిట్టడం మొదలుపెట్టాడు సుందర్. మానుషికి ఏం చేయాలో తోచలేదు. తన తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందో రోజు. విషయం చెప్పి బోరున ఏడ్చింది. కూతురి బాధ చూసి సరిత మరో హాస్పిటల్కి కూతుర్ని తీసుకొని వెళ్ళింది. అక్కడ డాక్టర్ చెప్పిన దాని ప్రకారం మానుషి ఆరోగ్యం సరిగ్గానే ఉంది. మరి ఆయనేంటి అలా చెప్పారు? అక్కడ రిపోర్ట్లు మారిపోయి ఉండొచ్చు తల్లి. అందుకే ఆ డాక్టర్ అలా చెప్పిందేమో. నువ్వు ఈ రిపోర్ట్లు పట్టుకొని ఇంటికి వెళ్ళు. విషయం చెప్తే అల్లుడి గారి కోపమంతా పోతుంది. అవునమ్మా, నిజమే అని సంతోషంగా ఇంటికి వెళ్ళింది మానుషి. భర్త ఎప్పుడెప్పుడు వస్తాడా అని అతని కోసం వేచి చూసింది. సుందర్ బాగా తాగేసి తూలుతూ ఇంటికొచ్చాడు. ఏమిటండి, ఎప్పుడు లేంది ఇంతలా తాగేసొచ్చారు? మరేం చేయాలి? వారసులు లేకుండా జీవితాంతం ఉండాలని తెలిసినప్పుడు బాధ ఉంటుంది కదా. భార్య మీ మాటే వినాలని ఆంక్షలు పెడతారని కొన్నిసార్లు నేను అనుకునేదాన్ని. కానీ మీ మనసు నిజంగా చాలా మంచిదండి. నాకు పిల్లలు పుట్టరని తెలిస్తే మరో పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచించకుండా ఎలాగోలా నాతోనే కలిసి బతకాలని అంటున్నారు చూడండి. ఇక్కడే మీ ప్రేమ తెలిసిపోతోంది అంటూ భర్తను పొగిడింది ఆమె. నీ బొందే నీ బొంద. నిజంగానే లోపం నీలో ఉంటే ఆ రోజే బయటికి గంటేసేవాడిని. నా కర్మగాలి ఆ రోగం ఏదో నాకే వచ్చి చచ్చింది. మగాడిని కదా, బయటికి చెప్పుకోలేను అని మనసులో అనుకున్నాడు సుందర్. మీరు ఇక బాధపడే పని లేదండి. నేను అమ్మ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాం. నాకు పిల్లలు పుట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పారు డాక్టర్. ఆమె అలా చెప్పగానే సుందర్ షాక్ అవుతాడు. అంటే నిజం బయటపడిపోయిందా? అయినా నువ్వు నాకు చెప్పకుండా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేయాలన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? అది కాదండి, రోజు మీరు బాధపడడం చూసి నాకు చాలా బాధేస్తోంది. అందుకే ఏడుపొచ్చి అమ్మ గుర్తొచ్చి వెళ్ళిపోయాను. అమ్మ నన్ను బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఏదేమైనా మంచి వార్తే తెలిసింది కదండి. ఏమిటే తెలిసేది? నువ్వేదో మంచిదానివని అనుకుంటున్నాను నేను. కానీ నాకు చెప్పకుండా గడప దాటేంత స్వతంత్రత వచ్చేసిందన్నమాట నీకు. ఈరోజే అలా వెళ్ళావా, లేక ప్రతిరోజు గడప దాటి ఎవరి దగ్గరికైనా వెళ్ళి వస్తున్నావా అని భర్త అనేసరికి ఆమెకు దుఃఖం పొంగుకొచ్చింది. ఇంత నీచంగా మాట్లాడుతున్నారు ఎందుకండి? నేను మీకు తప్పు చేసే ఆడదానిలా కనిపిస్తున్నానా? ఎందుకు చేయవే? చేస్తావు. మొగుడు చవటైనప్పుడు ఏ ఆడదైనా చేస్తుంది. ఎందుకండి ఇలా మాటలతో చంపుతున్నారు? అంటే ఇప్పుడు నీకు పిల్లలు పుడతారంటే నాకు పుట్టరనే కదా అర్థం. నేనలా అనలేదు కదండి. నువ్వన్నా అనకపోయినా అదే నిజం. అది నిజమని నీకు కూడా తెలిసిపోయింది. నా ముందు దొంగ నాటకాలు ఆడుతున్నావు. రేపెవరితోనో తిరిగి కడుపు చేయించుకొని వచ్చి నీ కొడుకని నాకు చెప్పినా చెప్తావు. నేను బయటికి వెళ్ళిపోయాక ఊర్ల మీద పడి తిరుగుతున్నావని ఈ రోజు దాకా కనిపెట్టలేకపోయాను నేను అంటూ భార్యని హింసించడం మొదలుపెట్టాడు సుందర్. తనలో ఉన్న లోపానికి ఏమీ చేయలేక ఉక్రోషంతో ఆ కోపాన్ని భార్య మీద చూపిస్తూ ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించేవాడు అతను. అప్పటికీ తట్టుకొని ఏదో ఒక రోజు తన కాపురం చక్కబడుతుందన్న ఆశతో ఉండేది మానుషి. అలాంటి సమయంలోనే ఓ రోజు తన తల్లి సరిత చనిపోయిందనే కబురొచ్చింది ఆమెకు. దాంతో ఆమె బోరున విలపించింది. ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాక తల్లి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న భార్యని ఒంటరిగా పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోయాడు సుందర్. చిన్నప్పటి నుండి తను పెరిగిన ఇంట్లో తల్లి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ మరింత దుఃఖించసాగింది ఆమె. అలాంటి సమయంలో ఓ రోజు, మానుషి. ఎవరు? నేను రాజుని. ఏమిటి రాజు ఇలా వచ్చావు?
అమ్మ చనిపోయినందుకు నువ్వు చాలా బాధపడుతున్నావు. ఖచ్చితంగా ఏమీ తినకుండా పస్తులుంటున్నావని అనిపించింది. అందుకే నీకోసం క్యారేజీ తీసుకొచ్చాను. నువ్వెందుకు రాజు తేవడం? కొన్ని బంధాలు మనసుతో ముడిపడతాయి. అవి ఎవ్వరికీ కనిపించవు, అర్థం కావు. నీ పట్ల నాకున్న అభిమానం కూడా అలాంటిదే. దయచేసి భోజనం చేయి మానుషి. నువ్విలా పస్తులుంటే అమ్మ ఆత్మ అస్సలు శాంతించదు అంటూ బలవంత పెట్టి ఆమె చేత భోజనం చేయిస్తాడు రాజు. నువ్వు మీ ఇంటికి తిరిగి వెళ్ళవా? 11వ రోజు కార్యక్రమం పూర్తి చేసి వెళ్తాను రాజు. మరి మీ వారిని పిలిపించుకోవచ్చు కదా, ఒంటరిగా ఉండడం దేనికి? ఆయనకి ఇక్కడ సౌకర్యంగా ఉండదులే, నేను ఉండగలను. ఒంటరిగా ఉంటున్నావు కదా, ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే నాకు ఫోన్ చేయి. ఇదిగో నా ఫోన్ నెంబర్. మా ఇల్లు దగ్గరే కదా, నేను వెంటనే వస్తాను. థ్యాంక్స్ రాజు. సరే, నేను వెళ్ళి వస్తాను. ఒకటి గుర్తుపెట్టుకో, కన్నీళ్లను ఎంత ఖర్చు చేసినా జరిగిపోయిన దాన్ని మార్చలేము, జరుగుతున్న దాన్ని ఆపలేము. కొన్నింటిని మర్చిపోవాలి, కొన్నింటిని వదిలేసి ముందుకు సాగాలి అని చెప్పి రాజు వెళ్ళిపోతాడు. అతని మాటలు ఆమెకు కాస్త ఊరట కలిగించాయి. నిజమే, నేనెంత ఏడ్చినా అమ్మ తిరిగి వస్తుందా, ఆయనలో మార్పు వస్తుందా? తను ఈ లోకంలో లేకపోయినా నన్ను చూసుకునే ఓ మనిషి ఉండాలని నాకు పెళ్లి చేసిందమ్మ. కానీ ఆ ఇంట్లో నేను బ్రతికున్నానో లేదో నాకు అర్థమే కావడం లేదు. మంచి ఉద్యోగం సంపాదించాలనే నా కలని ఆయన కోసం వదిలేశాను. ఏనాడు ఎదురు తిరిగి ఒక్క మాట కూడా చెప్పలేదు. అయినా సరే పిల్లలు పుట్టరనే లోపం తనలో ఉంచుకొని నా మీద నింద వేశాడు. తనంతట తానే నిజం నోరు జారి లోపం తనలో ఉన్నందుకు నేను అవమానిస్తున్నానంటూ తిరిగి నా మీదే కోపడుతున్నాడు. ఆయన చెయ్యెత్తి కొట్టిన గాయాలు మానిపోతున్నాయి, కానీ అంటున్న మాటలు నా మనసుకు చేసే గాయాలు మాత్రం మానడం లేదు అని ఆలోచిస్తూ తల్లి ఫోటో దగ్గరే నేల మీద పడుకుంది ఆమె. మరుసటి రోజు ఉదయం ఆమె నిద్ర లేవకముందే రాజు అక్కడికొచ్చాడు. మానుషి తలుపు తీసి, ఇంత ఉదయాన్నే వచ్చావేంటి రాజు? అమ్మా నీకు టిఫిన్ ఇచ్చేసి రమ్మంది. ఇందులో టీ ఉంది, నువ్వేమీ చేసుకునే పని లేదు. రాత్రంతా నిద్రపోయినట్టుగా లేవు, కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి. ఏం చేస్తాను, ఏవేవో ఆలోచనలు, నిద్ర పట్టనివ్వలేదు. మానుషి, నువ్వేమీ అనుకోకపోతే లోపలికి రావచ్చా? అయ్యో పర్వాలేదు రాజు, రా. నేను నిన్ను కోట అడగనా? ఏంటి? నాకెందుకో నువ్వేదో సమస్యలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. నా బతుకే ఒక సమస్య అయిపోయిందిలే. బాధని మనసులో మోస్తే పెరుగుతుంది కానీ తగ్గుతుందా? నాతో పంచుకోవచ్చు కదా. పోనీ నీకు ఇష్టం లేకపోతే వద్దులే. నాకు భారంగానే ఉంది రాజు. చెప్పుకుంటేనే మనసుకి బరువు తగ్గుతుంది కదా. అమ్మ తప్ప నాకంత గొప్ప స్నేహితులు ఎవరూ లేరు. తను లేక నేను ఇబ్బంది పడుతుంటే ఆ కష్టం కేవలం నీ కంటికే కనిపించింది. అడక్కపోయినా సాయం చేస్తున్నావు. నీకు కాకపోతే ఎవరికి చెప్పుకోవాలి అంటూ తన భర్తతో తనకున్న సమస్యలన్నీ చెప్తుంది ఆమె. ఎంత పెద్ద సమస్య అయినా కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోతుందంటారు. అతనికి పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదని నువ్వు అనుకుంటున్నావని అతనికి అర్థమయ్యేలా చెప్పు, తప్పకుండా ఫలితం ఉంటుంది అంటూ ఆమెకు అతను ధైర్యం చెప్తున్న సమయంలో సుందర్ అక్కడికొస్తాడు. అంటే ఇక్కడికొచ్చి నువ్వు చేస్తున్నది ఇదన్నమాట. నా మొగుడికి పిల్లలు పుట్టరని అడ్డమైన వాళ్ళకి చెప్తున్నావన్నమాట. అయ్యో నా ఉద్దేశం అది కాదండి. ఎంత అమాయకంగా నటిస్తావే. ఇప్పటిదాకా నువ్వు వాడితో చెప్తున్నది అదే కదా. నేను చెవులారా విన్నాక కూడా ఉద్దేశం అది కాదంటావేంటి? ఎందుకండి ప్రతిదీ వ్యతిరేకంగానే అర్థం చేసుకుంటారు? అవును మరి, నేను పెద్ద సైకోగాడిని, మీరంతా మంచి మనుషులు. అయినా వీడెవడే, నీ బాయ్ ఫ్రెండా? ఎలాగో నాకు పిల్లలు పుట్టడం లేదని వీడిని సెట్ చేసుకున్నావా అని అతను అనగానే రాజుకి కోపం వస్తుంది. అతని కాలర్ పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు అంటూ వార్నింగ్ ఇస్తాడు. అమ్మని, అప్పుడే వాడిని నా మీదకి ఉసిగొలిపేదాకా వచ్చిందన్నమాట ఆ వ్యవహారం. ఇప్పుడే మీ గురించి ఊరంతా చెప్పేస్తాను. చెప్పరా? చెప్పు. నీకు పిల్లలు పుట్టకపోయినా ఆ అమ్మాయి సర్దుకుపోతోంది. అయినా ఓర్వలేక నువ్వు ఇలా తనని హింసిస్తున్నావని నేను కూడా చెప్తా అందరికీ అన్నాడు రాజు. అతను అలా అనగానే తన గురించి నలుగురు ఏమనుకుంటారో అన్న భయంతో సుందర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు రాజు ఆయన మీద కోప్పడ్డావు? నీ వ్యక్తిత్వం మీద మచ్చ వేస్తుంటే నేను ఊరుకోలేకపోయాను మనిషి. నీతో నాకు చిన్నప్పటి నుంచి అంత స్నేహం కూడా లేదు. నువ్వెందుకు నా గురించి ఇంత రియాక్ట్ అవ్వాలి రాజు?
నువ్వెప్పుడూ నన్ను వెనక్కి తిరిగి చూసి ఉండకపోవచ్చు, కానీ నేను నిన్ను చూడకుండా నిద్రపోయిన ఒక్క రోజు కూడా నా జీవితంలో లేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ఆరాధిస్తున్నాను. అలా అని నీ ముందుకు రాలేదు. నువ్వు బాగా చదువుకోవాలి, గొప్ప ఉద్యోగం చేయాలి, గొప్ప వ్యక్తితో నీ పెళ్లి జరగాలని కోరుకున్నాను. అంత గొప్ప స్థాయిలో ఉన్నవాడితో నీ పెళ్లి జరిగిందని చాలా సంతోషపడ్డాను. కానీ వాడేమో పెద్ద సైకోలా ఉన్నాడు. ఇలాంటోడని తెలిస్తే ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపేసి ఉండేవాడిని. రాజు మాటలు విన్న మానుషి ఏమీ మాట్లాడలేకపోయింది. మరుసటి రోజు సుందర్ రాత్రి సమయంలో భార్య దగ్గరకు వచ్చాడు. ఏంటండి ఈ సమయంలో వచ్చారు? ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా. ఏ ఎవరైనా దాచిపెట్టావా ఏంటి? మీరింక మారరా? ఇలాగే ఆలోచిస్తారా? మారిపోతానే, రేపు తెల్లారేసరికి ఫుల్లుగా మారిపోతాను. అంటే ఈ రాత్రికి నిన్ను చంపేసి తల్లి చచ్చిపోయిన బాధలో ఊరేసుకున్నావని ప్రపంచాన్ని నమ్మించేస్తాను. ఆ తర్వాత చాలా మారిపోతాను. ఏమైందండి మీకు? పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటూ తన దగ్గర ఉన్న చిన్న డబ్బా ఫోన్ ఒక చేతిలో వెనకాల పట్టుకొని రాజు నెంబర్కి డయల్ చేస్తుంది ఆమె. వాళ్ళ మధ్య జరుగుతున్న మాటలన్నీ రాజుకు వినిపిస్తాయి. అతను కంగారుగా బయలుదేరి వచ్చేసరికి సుందర్ 2 చేతులతో ఆమె గొంతు నొక్కేస్తూ ఉంటాడు. రాజు వచ్చి తలుపులు తట్టగానే ఉలిక్కిపడి ఆమెను వదిలేస్తాడతను. రాజు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసినా వదిలించుకొని తన కారు తీసుకొని పారిపోతాడు. మనిషి, నువ్వు బాగానే ఉన్నావా? ఆమె ఆయాసపడుతూ, ఇంకాసేపైతే చచ్చిపోయేదాన్నేమో రాజు అంటూ ఏడుస్తూ అతన్ని హత్తుకుంది. వాణ్ణి వదలకూడదు, రేపే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. వద్దు రాజు. ఎందుకు? అరగంట క్రితం వరకు కనీసం వాడు నా భర్తనే గౌరవమైనా నాకు ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. ఇక నాకు వాడు చచ్చిపోయిన వాడితో సమానం. వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళు. మన జేబుల్లో 1000 రూపాయలు కూడా ఉండవు. వాళ్ళ మీద పోరాడి మనం గెలవలేం రాజు. అలా అని నేను వాడి దగ్గరికి తిరిగి పంపించమంటావా? సమస్యే లేదు. నాకు వాడి దగ్గరికి వెళ్ళాలని లేదు. కానీ ఈ సమస్యకు పరిష్కారం ఏముంది చెప్పు? అయితే నువ్వు నేను చెప్పినట్టు విను. రేపు ఉదయం మీ అమ్మగారి అస్థికలు తీసుకొని నీకు అవసరమైన సామాన్లు, మా ఇంట్లో నుండి నాకు అవసరమైన సామాన్లు అన్నీ తీసుకొని నువ్వు, నేను, మా అమ్మ అందరం కలిసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఏంటి ఆలోచిస్తున్నావు? నా వల్ల నీకేదైనా ప్రమాదం జరుగుతుందనా? అయ్యో లేదు. నీకేదైనా కష్టం వస్తే నా ప్రాణం అడ్డేసుకుని మరీ కాపాడుకుంటాను మనిషి. పైకి డాబులు కొడుతూ లోపల రాక్షసత్వం నింపుకున్న మనుషుల మధ్య నువ్వు ఉండొద్దు. నాతో వచ్చేయి అని చెప్పి రాజు మరుసటి రోజు తల్లిని మానుషిని తీసుకొని రాష్ట్రం దాటి వెళ్ళిపోతాడు. తెలిసిన వాళ్ళ సాయంతో 2-3 రోజుల్లో పని వెతుక్కుని తద్వారా వచ్చే ఆదాయంతో వాళ్ళిద్దరినీ పోషించుకునేవాడు. అతని ఔన్నత్యం, ప్రేమ కాలం కరిగే కొద్దీ మానుషి మనసును కదిలించాయి. భర్త తాలూకు చెడు జ్ఞాపకాల్ని మర్చిపోయి రాజుని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది ఆమె. ఆ తర్వాత తాను కూడా తన చదువుకు తగ్గ ఓ ఉద్యోగం చూసుకొని భర్తతో కలిసి సంతోషంగా బ్రతుకుతోంది. వాళ్ళ కోసం వెతికినా వాళ్ళు తిరిగి వచ్చినా అతనికి సంబంధించిన నిజం బయటపడిపోతుందనే భయంతో సుందర్ భార్య వ్యక్తిత్వం మీద నింద వేసి తనని కాదని మరొకరితో వెళ్ళిపోయిందని ప్రచారం చేస్తాడు. అంతే తప్ప వాళ్ళ కోసం వెతకలేదు. సమాజం దృష్టిలో తనని తాను మంచివాడుగా చూపించుకున్నాడు. జరిగిన విషయాలేవీ తెలియక చుట్టూ ఉన్నవాళ్ళు మానుషిదే తప్పని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలేమీ ఆమె దాకా చేరవు, అంత దూరంలో ఉంది కాబట్టి. ఇదే సమాజం తీరు. కంటికి కనిపించేదే ముఖ్యం. దాని వెనక ఉన్న చేదు నిజాలు ఎవ్వరికీ అవసరం లేదు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.